రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని కలవడానికి వెళ్ళినా లేదు ఇంకేదైనా ఒక కార్యక్రమం మీద వెళ్ళినా అశేషమైనటువంటి జనవాహిని ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రాణప్రదంగా అభిమానించారో ఆయనతో కలిసి నడవాలనుకున్నారో వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఆయన వచ్చినటువంటి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, ఒకవేళ టౌన్లు ఉంటే ఆ టౌన్ పొలిమేరల నుంచి కానివ్వండి, అసంఖ్యాకమైనటువంటి జనం రావటం అనేది బహుశా ప్రస్తుత పాలక వర్గం కూటమి నేతలకి మింగుడు పడినటువంటి అంశంగా మారిందని మేము ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నటువంటి ప్రముఖులకి రానటువంటి జనం, ఆ జన సమూహం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ఒక మామూలు పులివెందల శాసనసభ్యుడు వారి మాటల్లోనే, కూటమి నేతల మాటల్లోనే పులివెందుల శాసనసభ్యుడు ఆయన ప్రాంతం కాకుండా వేరే ఇతర ప్రాంతాలకి రాష్ట్రంలో వెళ్ళినప్పుడు బహుశా కడపలో కూడా రానంత జన సమూహం వేలాదిగా రోడ్లు పట్టనటువంటి సందర్భంలో బహుశా అది జీర్ణించుకోలేనటువంటి కూటమి నేతలు కావచ్చు, ప్రస్తుత పాలకవర్గం కావచ్చు, విపరీతమైన ఆంక్షలు పెడుతూ ఏదైనా కార్యక్రమంలో ఒకరిని విచారించడానికో లేదంటే ఒక కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికో అతను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా అయినా సరే జన సమూహాలు అక్కడ లేకుండా ఆ ప్రోగ్రామ్ని కానీ ఆ కార్యక్రమాలని కానీ ఫెయిల్ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈనాటి కూటమి ప్రభుత్వం యొక్క వికృత చేష్టలు మొత్తం ప్రజానీకం గమనిస్తున్నారండి. కొంతమంది అయితే జనాన్ని తోలుకొని వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తున్నారని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక్కసారి మీరు అసలు ఈ పోలీసు ఆంక్షలు పెట్టడమే మీ మనసుల్లోకి వచ్చినటువంటి ఆ భయం వ్యక్తం అవుతుంది తప్ప వేరొకటి కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎంతమందిని తోలుతారయ్యా? ఎంతమందికి డబ్బులు ఇస్తారండి? 50,000 మంది, 60,000 మంది పల్లెటూర్ల నుంచి ఎవరికి వాళ్ళు వచ్చే జనాలకి డబ్బులు ఇచ్చి తోలుకోవాల్సిన కర్మ బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, అటువంటి పరిస్థితి రాదు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇంత ప్రజలు అధికారంలో లేకపోయినా వేళల్లో ఇతనికి రావటం ఏమిటి అని ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. మీరు ఒక 3 వాహనాల్లోనే రావాలి, ఒక 100 మంది లోపే ఉండాలి. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఇదిగో పలానా ఊరు నుంచి ఎంతమంది, పలానా ఊరు నుంచి ఎంతమంది రాండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? ఆయన పోతా ఉన్నాడు. ఆయన చూడాలనుకున్నవారు, ఆయనకు మద్దతు తెలిపిన వారు, ఆయన మీద అభిమానం ఉన్నవారు, కార్యకర్తలు ఎవరి పిలుపు కావాలి? వీళ్ళకి ఎవరి పిలుపు అవసరం లేదండి. ఆయన్ని చూడడానికి వేల సంఖ్యలోనే ప్రజానికం కదిలింది ఈరోజు. ఈ కూటమి నేతలు ఏవైతే బూటకపు హామీలు ఎన్నికల్లో ఇచ్చి ప్రజల్ని మోసం చేశారో, సంవత్సర కాలం తర్వాత మోసపోయాము మనం అని
తెలుసుకున్నటువంటి ప్రజానీకం ఆ రోజు 5 సంవత్సరాలు చెప్పిన మాటకు కట్టుబడి మనకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన మీద అభిమానంతో ఆయన్ని చూడడానికి ప్రజానీకం పోతా ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు పొదిలి, అదేవిధంగా సత్తెనపల్లి ఇటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించినప్పుడు దురదృష్టవశాత్తు ఆ కాన్వాయ్లోని ఒక వాహనానికి ఒక వ్యక్తి తగిలితే దాన్ని మసిబూసి మారేడుకాయంత చేసి జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు ఒక వ్యక్తిని కారు కింద తొక్కిచ్చాయని చెప్పి ఏకంగా అతని మీద కేసే బుక్ చేయటం జరిగింది. మరి అది ఆయన కారో ఇంకొకరి కారో పక్కన పెట్టండి, మామూలుగా మనమైనా కూడా కారులో పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే దాని మీద కేసు రాయటం జరుగుతుంది. కానీ కారులో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు పెట్టరయ్యా. కానీ ఇక్కడ ఇబ్బందుల పాలు చేయాలి, ఈ వ్యక్తిని ఇబ్బందుల పాలు చేయాలి, ఇతని వెనుకున్నటువంటి అభిమానుల్ని ఇబ్బందుల పాలు చేయాలనేటటువంటి ఆలోచనతో విచక్షణ రహితంగా పోలీస్ కేసులు బనాయించడం జరుగుతుంది.